ఇట్లా యువత చెడిపోతున్నారు, మొత్తం ఆల్మోస్ట్ నాకు చెడిపోయారు. ఇప్పటి నుంచైనా మంచిగా ఉండి ఒక పద్ధతి ఉంది, అర్థమైనా. ఇంకొక 2 years అయితే మీరు ఇట్లా చేస్తే మీ పేరు మీద రౌడీ షీట్ ఓపెన్ అయ్యారు, అర్థమైనా. రౌడీ షీట్ అంటే ఏదో మీకు తెలియదు, కానీ అది ఓపెన్ అయిందంటో మీ లైఫ్ అనేది ఉండదు, ఇక మీ జీవితంలో లైఫ్ ఉండదు. ఎక్కడ ఏం ఇన్సిడెంట్ జరిగినా మీ ఇంట్లోకి వచ్చి పోలీసులు వచ్చి అంత దూరం ఉంటుంది. అర్థం చేసుకొని ఎవరు తీసి వాళ్ళు తీసేసుకొని ఇళ్ళల్లో చదువుకుంటారా, ఎక్కడ చదువుకుంటారా, మీ ఇష్టమైన దగ్గర చదువుకొని ఫైనల్కి వచ్చి ఎగ్జామ్లో కండక్ట్ చేయాలి. అభియాన్ మస్తు ఏర్పడుతుంది, లేకుండా ఏర్పడుతుంది. అభియాన్ ఘోరంగా ఏర్పడుతుంది. మన దగ్గర చాక్మా బ్లేడ్ ఉన్నాయని వచ్చేస్తుంది. ఇక అదే ఏ మనుషులు రా వాళ్ళు, కడుపులాగా అన్నీరు మొత్తం కిందేసి తొక్కిరు. ఆ అభియాన్ని కూడా నెత్తేది మన బ్యాండ్ కొట్టే కట్టెలు ఉన్నాయా, అవిటితోటి దొడ్డుది ఉంటుంది చూడు కట్టె. ఇంకెక్కడ కొట్టు పిల్లలు మాట అనుకుని ఇంకా పెద్దగా కోపం రావడం వల్ల ఒక క్లాస్ పిల్లలు ఇంకో క్లాస్ పిల్లల్ని కొట్టుకున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు సారీ చెప్పారు. ఇంకొకసారి బిహేవియర్ చేయకుండా ఉండడానికి పేరెంట్స్, దగ్గరలో ఉన్న ఎస్ఎంసీ మెంబర్స్ వచ్చారు. పిల్లల మధ్య మళ్ళీ మంచి స్నేహభావం వచ్చే విధంగా, మరీ అల్లరి చేసి ఎక్కువ కోపంతో ఎదుటి పిల్లల్ని ఇలా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేసిన పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. మేము టీచర్స్ కమిటీ అందరం ప్రిన్సిపల్ సార్ అధ్యక్షుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్కూల్లో పిల్లలు క్షేమంగా ఉండడానికి స్కూల్ ప్రెస్టేజ్కి సంబంధించి మేము అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము. ఇప్పటివరకు తెలియదు సార్, అది ఇందువరకు వాళ్ళు ఏదో మాటలు అనుకున్నారు ఈవినింగ్, ఎవరు కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఇంతకుముందు కూడా 2 months 1 month 2 months కింద అయింది కదా గొడవ. 2 months వాళ్ళు వేరే పిల్లలు సార్, వాళ్ళని ఎందుకు అవుతుంది ఊకే గొడవ? స్కూల్లో గొడవ ఊకే ఎందుకు? డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, డిఫరెంట్ కుటుంబ నేపథ్యాలు ఉంటాయి మన దగ్గర. హాస్టల్లోనే ఇట్లా అవుతుంది కదా, అన్ని హాస్టల్లో డిఫరెంట్ వాళ్ళే ఉంటారు కదా. ఇంకొకసారి అట్లా అవ్వకుండా 100%. అది కాదు మేడం, ప్రతి హాస్టల్లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక్క ఊరు వాళ్ళు ఉండరు. ఈ హాస్టల్లోనే ఒక ప్లేస్లో ఉంటుంది కదా సార్, అక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్, అక్కడ దూరం నుంచి వచ్చే కుటుంబ వాతావరణం కూడా ఉంటుంది కదా. డెఫినెట్గా చూద్దాం సార్, నెక్స్ట్ టైం అట్లా కాకుండా జరుగుతుంది. ఎందుకు చూద్దాం సార్. పిల్లలు మాట అనుకుని ఇంకా పెద్దగా కోపం రావడం వల్ల ఒక క్లాస్ పిల్లలు ఇంకో క్లాస్ పిల్లల్ని కొట్టుకున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు సారీ చెప్పారు. ఇంకొకసారి బిహేవియర్ చేయకుండా ఉండడానికి పేరెంట్స్, దగ్గరలో ఉన్న ఎస్ఎంసీ మెంబర్స్ వచ్చారు. పిల్లల మధ్య మళ్ళీ మంచి స్నేహభావం వచ్చే విధంగా, మరీ అల్లరి చేసి ఎక్కువ కోపంతో ఎదుటి పిల్లల్ని ఇలా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేసిన పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. మేము టీచర్స్ కమిటీ అందరం ప్రిన్సిపల్ సార్ అధ్యక్షుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్కూల్లో పిల్లలు క్షేమంగా ఉండడానికి స్కూల్ ప్రెస్టేజ్కి సంబంధించి మేము అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము. ఇప్పటివరకు తెలియదు సార్, అది ఇందువరకు వాళ్ళు ఏదో మాటలు అనుకున్నారు ఈవినింగ్, ఎవరు కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఇంతకుముందు కూడా 2 months 1 month 2 months కింద అయింది కదా గొడవ. 2 months వాళ్ళు వేరే పిల్లలు సార్, వాళ్ళని ఎందుకు అవుతుంది ఊకే గొడవ? స్కూల్లో గొడవ ఊకే ఎందుకు? డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, డిఫరెంట్ కుటుంబ నేపథ్యాలు ఉంటాయి మన దగ్గర. హాస్టల్లోనే ఇట్లా అవుతుంది కదా, అన్ని హాస్టల్లో డిఫరెంట్ వాళ్ళే ఉంటారు కదా. ఇంకొకసారి అట్లా అవ్వకుండా 100%. అది కాదు మేడం, ప్రతి హాస్టల్లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక్క ఊరు వాళ్ళు ఉండరు. ఈ హాస్టల్లోనే ఒక ప్లేస్లో ఉంటుంది కదా సార్, అక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్, అక్కడ దూరం నుంచి వచ్చే కుటుంబ వాతావరణం కూడా ఉంటుంది కదా. డెఫినెట్గా చూద్దాం సార్, నెక్స్ట్ టైం అట్లా కాకుండా జరుగుతుంది. ఎందుకు చూద్దాం సార్, కాకుండా